చెప్పండి మన పేరు. నాగమణి. ఏం చేస్తారమ్మా? పొలం పనులేనండి. పొలం పనులేనా? ఎంత వస్తాయమ్మ రోజుకి? రోజుగా 500 అంటే 600 అలా వస్తాయి. మామూలు పనులకి వెళ్ళేదాన్ని బట్టి. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని పెట్టాడు కమ్మా. వాటిలో గ్యాస్ ఫ్రీ అని చెప్పారు. మన దసరా కాడ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు కదా, మీకు అందిందమ్మా? మాకు అందిందండి గ్యాస్. ఎట్లా అందింది? మామూలుగా 840 రూపాయలు ఏం పడ్డాయి. అది ముందుగా మీరు డబ్బులు కట్టినాక మన అకౌంట్లో పడ్డాయి. ఎన్ని రోజులకు పడుతున్నాయి? 3 రోజులకి. 3 రోజులు పడుతున్నాయి. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? అది మంచిగా అనిపిస్తుందా, లేకపోతే అసలు ముందు కట్టుకోకుండానే ఇవ్వాలనిపిస్తుందా? అట్టా కానీ ఏమో అసలు మేము ఎప్పుడు కొనుక్కుంటాంగా, ఏమో మాకు అలా కానీ ఏమి ఇట్లా ఈకోకుండా పడాలంటే వేస్తారంట. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ అన్నారు కదా, అది బస్సు లేదు, ఏం లేదండి. మేము ఏ ఊరు వెళ్ళలేదు, బస్సు మేము ఎక్కలేదండి. ఇస్తున్నారండి, అది ఫ్రీగా ఇస్తున్నారు. అసలు మన ఊర్లో వచ్చిందే అనుకుంటా ఉంటారు. మన ఊరికి రాష్ట్రానికే అదేగా ఇంకా రాలేదుగా అయ్యి. అదేలేండి. అంతకుముందు వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎట్లా ఉంది మీకు, మీ అభిప్రాయం? మాకు అదేం లేదండి, మేము పని చేసుకునే వాళ్ళం, ఎవరైనా ఒకటే అట్టా కానీ ఏమనుకోవట్లేదు. అదే ఇప్పుడు చంద్రబాబు అంతకుముందు నెల 1500 అని చెప్పి అన్నారు కదా ప్రతి ఒక్క. అవి ఇంకా రాలేదుగా, అమలు చేయలేదుగా. అంతకుముందు అంటే మరి అకౌంట్లో పడేది, ఇప్పుడు పడతలేదు. అంతకుముందు కూడా మాకేం రాలేదు. అయ్యింది 45 సంవత్సరాలకు 18,000 అన్నారు. ఆ అమ్మ ఒళ్ళు అంటే పిల్లలు ఉండేవాళ్ళకి మాకు ఏ డబ్బులు రాలే. కాకపోతే జగన్ వేసిన రుణమాఫీ డబ్బులు మాత్రం మాకు పడ్డాయి, అవి పడ్డాయి. ఇంక వీటిల్లో మాకు ఇంకా ఏమి రాలా. ఈ గ్యాస్ డబ్బులే మాత్రం మొన్న పడ్డాయి అని చెప్పి చూపించారు మెసేజ్ చూస్తే ఫోన్లో. అలాగే. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా? ఇందిరా. ఇందిరా. సరే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా మీకు ఎట్లా ఉందమ్మా? మేము అచ్చంగా వైసీపీ. అచ్చంగా వైసీపీ. ఓకే. అంటే సూపర్ 6 అని పెట్టారు కదా, ఏమీ లేదు. గ్యాస్ బండ్లు మీకు రాలేదండి? మేమైతే బుక్ చేయలేదమ్మా. బుక్ చేయలేదు. బుక్ చేసిన వాళ్ళకి వస్తున్నాయా అన్నారు, కొంతమందికి వచ్చినాయంట, కొంతమందికి రాలేదంట. ఎందుకని అంటే మీరు వైసీపీ ప్రభుత్వాన్ని బుక్ చేయలేదా? మాది బండ అవ్వలేదమ్మా. బండ అవ్వలేదని చేయలేదు అయ్యా, లేకపోతే మామూలుగా చేస్తాం. అదేముంది, ఎవరైనా ప్రభుత్వం ఇచ్చేది, మనం ఎందుకు తీసుకోము? ఎవరిదైనా ప్రభుత్వం అంది, అది మన సొమ్మే మనకి ఇస్తున్నారు, వాళ్ళ సొమ్ము మనకి ఇయ్యరు కదా. మనం ఎవరిచ్చినా తీసుకోవాలి, వద్దనే ప్రసక్తే లేదు. ఇస్తే తీసుకుంటాం ఖచ్చితంగా. బండ అయిపోవాలి, అందుకని తీసుకోవాలి. పక్క వైసీపీ అంటున్నారు, మీకు అభిప్రాయం అంటే ఇది బాగుంది అనిపిస్తుందా, ఇది బాగుంది అనిపిస్తుందా? అంటే ఇప్పుడు వరకు ఏం లేదుగా, ఇంకా మరి అది. ఇప్పుడు మీరు ఎటన్నా ఊరు వెళ్ళారమ్మా? లేదండి. ఎటు వెళ్ళారు అంటే బస్సులు ఫ్రీ అన్నారు కదా లేడీస్, లేదు. అది మీకు అందిందా లేదా అని? బస్సులు లేవు, ఏమీ లేవు.